హాయ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. టుడే డిఎస్సి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే భయమును ఆందోళనం. భయము ఆందోళనం ఏ ఏ అనేటివి ఏ సమాసం కిందికి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ నీరు ఆవిరిగా మారటం అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిక్కం అనే దానికి అర్థం ఏంటి అని అడగడం అయితే జరిగింది. లింగ వచన విభక్తి ప్రమేయం లేనిది ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక నవయుగ కవి ఎవరు అనేది అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ స్వతసిద్ధ కర్త ఎవరు అనేది కూడా అడగడం అయితే జరిగింది. ఇది వాదాలలో వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రాంథిక భాష నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. జైలు కథల సంపుటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు అని అడగడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలుగులో తొలి రామాయణం ఏమిటి అనేది కూడా అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ బంగారం వేడి చేయటం వలన ఏ మార్పు జరుగుతుంది, ఏ రసాయన మార్పు జరుగుతుంది అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక పుతికహార్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కరెక్ట్ స్పెల్లింగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక బాట వైశాల్యం నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇప్పటివరకు కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు తెలిసినవి పెట్టిన, మిగతాయి కూడా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అవన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టడం వల్ల కొంతమందికి ఉపయోగం అయితే జరుగుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. తాబేలుకు పర్యాయ పదాలు ఏంటివని అడగడం అయితే జరిగింది ఈరోజు వచ్చినటువంటి ఎగ్జామ్లో, హెచ్జిటి ఎగ్జామ్లో. నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి దశల నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సుస్థిర అభివృద్ధి దశల నుంచి. నెక్స్ట్ దిక్సూచి ఏ దిశను సూచిస్తుంది? దిక్సూచి అనేది ఏ దిశను సూచిస్తుంది? మనం ఒక అయస్కాంతాన్ని అంటే నార్త్ సౌత్ ఉన్నదాన్ని ఇట్లా వేలాడదీస్తే ఏ దిశను సూచిస్తుంది అనేది అడగడం అయితే జరిగింది. దాని గురించి మీకు తెలుసు కదండి. నెక్స్ట్ పట్టుపురుగు హిస్టరీ దశలు. పట్టుపురుగు యొక్క జీవిత దశలు పట్టుపురుగు యొక్క జీవిత దశలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఆ సీక్వెన్స్ అయితే మనం గుర్తుంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ భూమి యొక్క పొరల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్లో మాట్లాడినటువంటి మొదటి లాంగ్వేజ్ ఏది అనేది అయితే ఈరోజు క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ పుండరీకం అంటే ఏమిటి అనే క్వశ్చన్ కూడా రావడం అయితే జరిగింది. ఇంకా తెలుగులో వచ్చేసి చెంపు నుండి ఒక క్వశ్చన్ అనమాట. చెంపు అనేది ఇది రామాయణానికి సంబంధించినది కదా, ఒకసారి అయితే చూసుకోండి. చాలా ఈజీగానే అడిగిండు క్వశ్చన్స్ అయితే కొన్ని. చెంపు నుండి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కాగితం తయారీ దశల్లో నాలుగవది ఏది అని అడగడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ నిజాం యొక్క భాష. నిజాం రాజులు ఉంటారు కదా, మన హైదరాబాద్ నుంచి పరిపాలించినటువంటి నిజాం రాజుల వాళ్ళ యొక్క భాష ఏందనేది అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ గుర్రం జాషువా యొక్క రచనలు ఏంటివి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. గుర్రం జాషువా యొక్క రచనలు తెలుగులో అవి కొంచెం అందరికైతే తెలుసు కదండి. గబ్బిలం, ఫిరదౌసి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ సందుల గురించి చూసుకుంటే అతోసంది నుంచి అడగడం అయితే జరిగింది. సీతమ్మ అనేది అయితే సీత ప్లస్ అమ్మ విడదీస్తే సీత ప్లస్ అమ్మ అవుతుంది, అదే అతోసంది కిందకి వస్తుంది అనమాట. మొగం అంటే
అర్థం ఏంది అని అడగడం అయితే జరిగింది. ముఖం అంటే ముఖం వస్తుంది, వక్తరం అనే అర్థం అయితే వస్తుంది అనమాట. దీని గురించి అడగడం అయితే జరిగింది. ఇక కన్నమ్మ కష్టాలు అనేది ఇది జాతీయమా లేకుంటే పొడుపు కథనా సామెతనా ఏంది అనేది అడగడం అయితే జరిగిందనమాట. ఇదేందనేది కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. ఎరిక్సన్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎరిక్సన్ నుంచి కూడా ప్రతి ఎగ్జామ్లో ఎరిక్సన్ గురించి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఎరిక్సన్ గురించి అయితే ఖచ్చితంగా చూసుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఆర్టీఈ 2009లో వచ్చేసి 28 ఆర్టికల్ గురించి అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ సుమతి శతకకర్త ఎవరు అనేది అడగడం అయితే జరిగింది. సుమతి శతకకర్త వచ్చేసి బద్దెన్ అనమాట. దాని గురించి కూడా అడగడం అయితే జరిగింది. ఇది ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మెరోలి ఇనుపస్తంభం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. మెరోలి ఇనుపస్తంభం ఎక్కడ ఉంది అనేది ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న అనమాట. మహాప్రాణాక్షరాలు ఏంటివి అనేది అయితే అడగడం అయితే జరిగిందనమాట. ఇది కూడా ఒక క్వశ్చను. నెక్స్ట్ కవిత్రయం అనగా నన్నయ్య తిక్కన ఎర్రన అవి ఉంటారు కదా, వీళ్ళ గురించి అయితే అడగడం జరిగింది. మహాప్రాణాక్షరాలు కూడా మీకు తెలుసు, మెరోలి ఇనుపస్తంభం అనేది కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఇప్పుడు వరకు చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నావో అవి ఒకసారి అయితే మీరు రివిజన్ చేసుకోండి. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే రాలేదు అంటే తెలవడం లేదనమాట. ఇంకా ఎవరైనా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలిసే విధంగా వీడియో చేసి పెట్టడం వల్ల కొంతమందికి అయితే ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి అంటే ఈ విధంగా అడుగుతున్నాడని తెలుస్తుంది, దానివల్ల కొంతమందికి ఫేవర్ జరగవచ్చు అనమాట. వేరే డిస్ట్రిక్ట్ కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది కదా, మేము ఎందుకు పెట్టాలి అనుకోవద్దండి. డిస్ట్రిక్ట్స్ వేరు కాబట్టి అట్లా ఏం జరగదు. సేమ్ పేపర్ అయితే రాదు కదా, జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే ఇట్లాంటి పేపర్స్ చూస్తే కొంచెం ఉన్న టెన్షన్ కాస్త పోతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఇంకా వేరే క్వశ్చన్స్ ఏవైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి.